హాయ్, దిస్ ఇస్ చందు. వెల్కమ్ టు finviraj.com. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల కలిగే బెనిఫిట్స్ గురించి ఈరోజు మాట్లాడుతున్నాం. చాలామంది స్టాక్ మార్కెట్ అంటే భయపడతారు. కానీ దాని అడ్వాంటేజెస్ తెలుసుకుంటే మీ అభిప్రాయం మారుతుంది. మొదటిది వెల్త్ క్రియేషన్. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా మీరు సిగ్నిఫికెంట్ వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. హిస్టారికల్ డేటా చూస్తే స్టాక్ మార్కెట్ ఎఫ్డీలు, గోల్డ్, రియల్ ఎస్టేట్ కంటే బెటర్ రిటర్న్స్ ఇచ్చింది. ఉదాహరణకు ఇన్ఫోసిస్ షేర్ 19,093లో రూ. 95. ఇప్పుడు దాని విలువ లక్షల్లో ఉంది. రెండవది డివిడెండ్ ఇన్కమ్. కొన్ని కంపెనీలు రెగ్యులర్గా డివిడెండ్ పే చేస్తాయి. మీరు షేర్స్ హోల్డ్ చేస్తుంటే ప్యాసివ్ ఇన్కమ్ వస్తూ ఉంటుంది. టీసీఎస్, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలు కన్సిస్టెంట్గా డివిడెండ్ ఇస్తున్నాయి. మూడవది హై లిక్విడిటీ. ఎమర్జెన్సీలో మీకు క్యాష్ కావాలంటే షేర్స్ను మినిట్స్లో సెల్ చేయొచ్చు. రియల్ ఎస్టేట్ లాగా మంత్స్ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మార్కెట్ అవర్స్లో ఇన్స్టెంట్గా ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవుతుంది. నాలుగవది కంపెనీ ఓనర్షిప్. మీరు షేర్స్ కొనగానే ఆ కంపెనీలో పార్ట్నర్ అవుతారు. కంపెనీ గ్రోత్లో మీకు డైరెక్ట్ పార్టిసిపేషన్ ఉంటుంది. ఓటింగ్ రైట్స్ కూడా వస్తాయి. గుర్తుంచుకోండి, స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్లో రిస్క్ ఉంటుంది. కానీ ప్రాపర్ నాలెడ్జ్, రీసెర్చ్తో స్మార్ట్ డిసిషన్స్ తీసుకుంటే ఎక్సలెంట్ రిటర్న్స్ సాధించవచ్చు. మనీ ఇన్వెస్ట్మెంట్ టిప్స్ కోసం finviraji.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.